రెడీ 1 2 3 కాకి ఓకే చిలక ఓకే ఎలుక ఓకే రెడీ 1 2 3 ఏనుగు రెడీ 1 2 3 కుక్క రెడీ చిలక ఓకే పావురం ఓకే గబ్బిలం ఎగరవాళ్ళు కూర్చోండి ఎగరని వాళ్ళు కూర్చోండి ఓకే గబ్బిలానికి విశేషత తెలుసా గబ్బిలానికి ఉన్న ప్రాముఖ్యమైన తెలుసా గబ్బిలము ఈ క్షీర జంతువులు ఉండే పాలు తేవాలి కదా అలానే తన పిల్లలకు పాలు ఇస్తుంది గబ్బిలానికి ఓకే అంటే దేవుడు అంత అద్భుతంగా చేశాడు ఓకే రైట్ కోడి ఎగరలో కూర్చోండి ఎగరలో కూర్చోండి మర్యాదగా ఎగరలేదా ఎగరలో మర్యాదగా కూర్చోండి కోడి ఎగురుతారు కదా ఓకే రెడీ 1 2 3 ఏనుగు మీరు ఎదురు కొంచెం అవుట్ అయిన వాళ్ళు అటు పక్కకి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళండి అన్న మొత్తం 1 2 3 గుర్రం ఓకే రెడీ 1 2 3 పులి ఓకే రెడీ 1 2 3 ఏనుగు రెడీ యూట్రాన్ రెడీ 1 2 3 దోమ రెడీ 1 2 3 చీమ చేతులు పెట్టారా కూర్చోండి ఓకే బ్లైండ్ అవుతున్నారు వీళ్ళైదురా ఓకే రెడీ 1 2 3 గాడిద ఓకే రెడీ 1 2 3 అమ్మా కోకిల ఎవరు ఉన్నాడా ఉన్నావా రెడీ 1 2 3 చిలక చెప్పగా లేకపోతే కొట్టుకుంటే ఓకే రెడీ 1 2 3 చిలక ఇద్దరు రెడీ 1 2 3 ఆవు ఓకే రెడీ 1 2 3 ఎద్దు అమ్మాయి కొద్ది గట్టి చప్పట్లు పెట్టండి మాకు గట్టి చప్పట్లు ఓకే ఆశీర్వాదం తెలుసుకోలేదు ఓకే తెలుగు తెలుసు కదా లేదు స్టోరీ చెప్పిన తర్వాత నేను మళ్ళా ప్రశ్న అడుగుతాను మీరు కూడా నేను ప్రశ్నలు అడుగుతాను అడిగినప్పుడు అయ్యగారు ప్రశ్నలు అడుగుతాను అడిగినప్పుడు మీరు కరెక్ట్గా నాకు జవాబు చెప్తే మీకు చూస్తున్నాను ఓకేనా సరే మంచి అపోస్తుల కార్య గ్రంథంలో అననీయ సప్ఫీరా అని ఇద్దరు దంపతులు ఉన్నారు ఏం పేర్లు అననీయ సప్ఫీరా అయితే పేతురు ఇత్యాది శిష్యులు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దగ్గర ఉన్న ధనవంతా తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వండి అని చెప్పారు దేవునికి దేని వరకు అంటే దేవుని పరిచయం ఇవ్వమని చెప్పారు చెప్పినప్పుడు అబ్బా కూర్చోబెట్టడం హలో ఓకే ఇవ్వమని చెప్పారు చెప్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే చూడండి ఇక్కడ పేతురు శిష్యులు మాట్లాడి చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అననీయ సప్ఫీరా అనే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కొన్నది అమ్మేశారు అమ్మితే గతవాళ్ళని చెప్తారు అమ్మితే 100 రూపాయలు వచ్చింది ఎంత వచ్చినాయి 100 రూపాయలు వచ్చింది 100 రూపాయలు వస్తే
ఈయన అన్నయ్య పేదల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏమనుకుంటారంటే వాళ్ళు డబ్బులు వచ్చి అని చెప్పకూడదు అని అబద్ధం చెప్పాలనుకున్నాను. అయితే అన్నయ్య వచ్చి పేదలతో మాట్లాడుతూ పేదలు అడుగుతున్నాడు, అన్నయ్య మరి ఎంత నీకు డబ్బులు వచ్చినాయి? వచ్చినాయంటే అయ్యా నాకు వాతానికి అమ్మించడానికి 100 రూపాయలు, కానీ నాకు వచ్చింది 50 రూపాయలు అని చెప్పాడు. అన్నయ్య 50 రూపాయలకి అమ్మేవా అన్నాడు. అనేసరికి అవునయ్యా అన్నాడు. మరి దేవుని ఎదుట ఎందుకు నువ్వు అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డావు అని అనగానే అన్నయ్య ఏమయ్యాడు, గట్టిగా మాట్లాడాడు. మాట్లాడేసరికి అన్నయ్య కింద పడి చనిపోయాడు. పిల్లలు అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే అన్నయ్య భార్య వచ్చింది. ఆయన పేరేంటి? ఏం పేరమ్మా? సప్పేరా సప్పరా సపీరా సపీరా ఓకేనా? అన్నయ్య సప్పేరా. ఓకే, సపీరా వచ్చింది. వచ్చిన తర్వాత దూరాన్ని చూసింది. చూసి మళ్ళీ పేద దగ్గరికి వచ్చి అడుగుతుందమ్మా. అడిగి పేదలు అడుగుతున్నాడు, అమ్మా మీరు ఆ 50 రూపాయలకే అమ్మారా అంటే మంది నేను 50 రూపాయలకే అమ్మాము. అప్పుడు పేదలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ భర్తలు పాతి పట్టడానికి వెళ్ళిన వాళ్ళు బయట ఉన్నారు, దేవుని ఎదుట నువ్వు అబద్ధం మాట్లాడానికి ఎందుకు భయపడలేదు అని చెప్పి అన్నాడు అని గట్టిగా మాట్లాడినప్పుడు ఆమె కూడా జరిగింది ఏంటంటే ఆమె కూడా కింద పడి చనిపోయింది. ఆమె కూడా కింద పడి చనిపోయింది. సరే, ఆమె కూడా కింద పడి చనిపోయింది. కాబట్టి ఇందులో పిల్లలు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఇవ్వవలసింది యథార్థంగా ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసింది యథార్థంగా ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే సండే స్కూల్ పంపించారు కదా, అమ్మాయి కూడా ఏం చేస్తారు, నాన్నకి ఏమైనా సంపాదిస్తే వీళ్ళు ఏం చేస్తారు, 5 రూపాయలు కోరుకుంటారు, 5 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. అది కరెక్టేనా? కాదు. రెండో విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎవరు కూడా అబద్ధం చెప్పకూడదు. ఎవరు కూడా అబద్ధం చెప్పొచ్చా? చెప్పకూడదా? తెలుగులో పద్యం ఉంది కదా, ఏం పద్యం? ఇంగ్లీష్లో పద్యం ఉంది కదా, జానీ జానీ ఎస్ పాపా సో చిన్నప్పుడే ఆ జానీ అందరు దేశానికి పోయి అందరు నోట్లు వేసుకుంటూ ఆన్ అడిగితే వాడు పక్క చదివాడని మనం పద్యాన్ని చదువుతున్నాం. కానీ వాస్తవికమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు అబద్ధము ఆడకూడదు. ఏమాడకూడదు? అబద్ధము ఆడకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరంటే అబద్ధాన్ని గుర్తించేది ఎవరు? సైతాను. కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నీ చేత మాట్లాడుతున్నది ఎవరు? చెప్పాలి పిల్లలు, ఎవరు? గట్టి చెప్పాలి, ఎవరు? కొంతమంది చర్చికి రమ్మంటే మేము ఊరు పోతాము లేకపోతే ఇంట్లో ఉంచుతామని చెప్తుంటారు చాలా. సో మనం అబద్ధం చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఉన్నది 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 కానీ చెప్పాలి. సో మొట్టమొదటిది దేవునికి ఇవ్వాల్సింది వారికి ఖచ్చితంగా. రెండవది దేవుని సన్నిధిలో, తల్లిదండ్రుల దగ్గర, లేకపోతే స్కూల్లో, లేకపోతే ఇంకెక్కడైనా సరే, ఎక్కడున్నా, కాలేజీలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అబద్ధం మాత్రం వాడనే. ఒకవేళ అబద్ధం ఆడితే ఈ అబ్బాయి అబద్ధాలు చెప్పారు, లేకపోతే ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందని నీ గురించి చెప్తారు. ఒక అబద్ధం ఆడామనుకోండి, దాన్ని కప్పించుకోవడానికి 100 అబద్ధాలు ఆడతాం. అదే ఒకసారి నిజం చెప్పామనుకోండి, కొంతమంది నా డబ్బులు అడుగుతారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరైనా చెప్పారు మొహమాట వీళ్ళు, లేకపోతే లేవు అని చెప్పి అబద్ధం చెప్పి మరి దానికి ఇంకో చూసి చేయండి. ఉన్నట్టే ఉండే కానీ ఎవరైనా చెప్తారు. తప్పేముంది? మన అవసరాలు మనకు ఉంటాయి కదా. అట్లా కరాఖండిగా ఉన్నట్టు చెప్పాలి. అర్థమైందా? ఉన్నట్టు చెప్పాలి. ఇబ్బందులు అదరు అయినా సరే ఖచ్చితంగా ఉన్నట్టు చెప్పాలి. అబద్ధం మాత్రం చెప్పకూడదు. అబద్ధం మాత్రం చెప్పకూడదు. మీ స్కూల్లో కానీ, మీ కాలేజీలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ టీచర్స్ కానీ ఈ అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయి అసలు అబద్ధము ఆడరు అనే మాట నేను తెలుసుకుంటాను. తెలుసా నాకు, నేను 2009వ సంవత్సరంలో
తూర్పుగోదావరి జిల్లా చిల్డ్రన్ క్యాంప్కి వెళ్ళాను. ఆ చిల్డ్రన్ క్యాంప్కి వెళ్తే అప్పుడు ఆ పాప 6th స్టాండర్డ్. అప్పటికి అమ్మాయి కొంచెం సాక్ష్యం ఏంటంటే వాళ్ళ పాస్టర్ చెప్తున్నాడు, నేను చెప్పి మాట్లాడతాను పాస్టర్ అయ్యారు వాళ్ళ స్థానం గురించి వేరు ఉంటుంది. ఆయన పాస్టర్ చెప్పి మాట్లాడంటే ఈ అమ్మాయి అస్సలు అబద్ధం ఆడలేదు. విన్నది అమ్మాయి 6th స్టాండర్డ్ అమ్మాయి. వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో అబద్ధం ఆడదయ్యా, స్కూల్లో కూడా అబద్ధం ఆడదు. ఈ అమ్మాయి స్కూల్లో చాలా ఇష్టం అని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత అదే అమ్మాయి పెళ్లి చేయడానికి తెలియదు. వెళ్తే నేను గుర్తుపట్టలేదు కానీ అమ్మాయిని గుర్తుపెట్టి అన్న వర్షం కదా నేను దగ్గర కూర్చోడానికి అని చెప్పి పెళ్లి చేశాను. అమ్మాయి ఎంపీల్ చేసింది, ఎంపీల్ చేసి అప్లై చేసుకుంది. సో వాళ్ళిద్దరూ కాకినాడ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తుంది. సో మనం సంపాదించుకోవాల్సిన సాక్ష్యం ఏంటంటే మనము అబద్ధం ఆడకూడదు. అన్నయ్య సత్కారాలు అబద్ధం ఆడటం వల్ల తెలుసు ఎవరు బిడ్డలో ఎవరు బిడ్డలో ఎవరు బిడ్డలో ఎవరు బిడ్డలో దేవుని బిడ్డలు అబద్ధం ఆడరు. రైట్. రెండవది దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తారు. ₹1 అయినా లేకపోతే ₹2 లేకపోతే ₹5 మీ తల్లిదండ్రులు మీకు ఏదైతే ఇచ్చారో తీసుకొచ్చి దేవునికి ఇస్తారు. ఓకేనా? మొదటిది దేవునికి ఇవ్వాలి. రెండవది మొదటిది దేవునికి ఇవ్వాలి. రెండవది కాబట్టి అన్య సత్కారాల అబద్ధ మార్చం వల్ల దేవునికి సరిగా ఇవ్వకపోవటం వల్ల మూడోది ఏంటంటే దేవుని సేవకులు మాటకు లోపడడం వల్ల వాళ్ళు పొందుతారు. కాబట్టి 3 విషయాలు. మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. రెండవది మూడవది దేవుని సేవకుల మాట వినాలి. దేవుని సేవకుల మాట అర్థమైందా? మలాకి గ్రంథంలో అంటే